తను ఒక అంధుడు, పైగా పుట్టింది పేద కుటుంబంలో. పూట గడవడం కూడా చాలా కష్టం, ఇంకా చదువుకోవాలంటే అసాధ్యం. చిన్నతనంలో చాలా కష్టాలు ఎదుర్కొంటూ చివరికి డిగ్రీ పూర్తి చేశాడు చిట్టుబాబు గారు. ఇది నాణానికి ఒక్కవైపు మాత్రమే. చిట్టుబాబు గారు తను పడిన కష్టాలు ఇబ్బందులు ఇంకొకరు పడకూడదనే ఒక ఆలోచనతో అమ్మ అంధ వికలాంగ అనాథ శరణాలయాన్ని స్థాపించి 22 మంది అంధులు 23 మంది వికలాంగులకు ఆశ్రమం కల్పించి వాళ్ళకి చదువు నేర్పిస్తూ సమాజానికి ఒక మంచి మెసేజ్ని ఇవ్వగలిగారు చిట్టుబాబు గారు. మేము తలపెట్టిన మంచి పనులకు ఒక మొక్కతో సత్కరిద్దాం అనే ప్రోగ్రాంకి ఈయన కన్నా గొప్ప వ్యక్తి మాకు కనిపించలేదు. ఈయన ఆశ్రమానికి వెళ్ళి మొక్కను అందించి కాసేపు ఆ పిల్లలతో సమయాన్ని గడిపాం. ఇదే మన చిట్టుబాబు గారు రన్ చేస్తున్న ఆశ్రమం. ఈ ఆశ్రమంలో అంధులు, వికలాంగులు, అనాథులు ఉంటున్నారు. ఈ ఆశ్రమంలో మొత్తం 45 మంది ఉంటున్నారు. వీళ్ళందరినీ చిట్టిబాబు గారే చూసుకుంటున్నారు. ఒక కామన్ మ్యాన్ ఇలాంటి ఆశ్రమం రన్ చేయడం వేరు, కానీ చిట్టిబాబు గారు లాంటి ఒక బ్లైండ్ పర్సన్ ఇలాంటి ఆశ్రమం రన్ చేయడం చాలా గొప్ప విషయం. సొసైటీలో మంచి పని చేసిన వారికి మొక్కిచ్చి సత్కరిద్దాం అనుకున్న ఈ కార్యక్రమంలో ముందుగా చిట్టుబాబు గారు లాంటి మంచి వ్యక్తిని ఎంచుకోవడం మాకు చాలా సంతోషంగా ఉంది. అమ్మ అంధ వికలాంగుల అనాథాశ్రమాన్ని మనం అందరం సపోర్ట్ చేద్దాం. బేసికల్గా మీరు కూడా ఒక బ్లైండ్ పర్సన్, ప్రపంచాన్ని ఎప్పుడు చూడలేదు మీరు ఇప్పటికొచ్చి. బట్ ప్రపంచాన్ని చూడకపోయినా సరే మీరు చాలా మందికి ఆశ్రయం ఇవ్వగలిగారు. సో మీరు ఒక సొసైటీకి ఏదైనా మెసేజ్ ఇవ్వాలనుకుంటే ఏం చెప్తారండి? సార్, సొసైటీకి మెసేజ్ అంటే నేను ముందే చెప్పాను సార్, నీ ధైర్యమే నీకు ఆయుధం అన్నాడు కవి. మనం మన దగ్గర ఉన్నటువంటి లోపాన్ని పెట్టుకుని బాధపడే కంటే, మరొక కవి అన్నాడు, ఎవరో వచ్చి ఏదో చేస్తారని ఎదురు చూడకు అన్నారు. అయితే మనం ఏం చేయాలంటే సార్, మన దగ్గర ఉన్నటువంటి లోపాన్ని ముందు పక్కన పెట్టేస్తారు సార్. నేనేమి చేయలేను అనుకుంటే ఏమి చేయలేను సార్, నేను అన్ని చేయగలను అనుకుంటే అన్ని చేయగలను. అంటే నేను నాకులాంటి దివ్యాంగులకు నేను ఇచ్చేటువంటి సందేశం ఏంటంటే సార్, మన దగ్గర ఉన్నటువంటి లోపాన్ని చూసి ఎవ్వరూ బాధపడకండి. ప్రతి మనిషికి కూడా ఆ భగవంతుడు ఏదో ఒకటి తలంతు ఇస్తూ ఉంటారు. ఆ యొక్క తలంతును మనం వాడుకుంటేనే అది మన సమాజంలోకి వెళ్తాం. ఇంత గొప్ప వ్యక్తిని మా రాజమండ్రి మీడియా టీం కలవటం మా అదృష్టంగా భావిస్తాం. రాజమండ్రి మీడియా నుంచి ఈరోజు ఆశ్రమానికి మొక్క అందచేయటం జరిగింది. ఒక మొక్క, ఈ యొక్క మొక్క ఇచ్చి మనం ప్రోత్సహించి ఇటువంటి మంచి పనులు మా ద్వారా మీరు స్టార్ట్ చేసినందుకు రాజమండ్రి మీడియాకు కూడా మా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తాం సార్. లాంగ్ లివ్ చిట్టుబాబు గారు. ఇలాంటి మంచి విషయాల కోసం ప్లీజ్ డూ ఫాలో రాజమండ్రి మీడియా.